ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని యొక్క కృప లేకుండా మనం ఒకరిని ఒకరం కలుసుకోలేము. గనుకనే ఆయన కృప చేతనే ఈరోజు మిమ్మలను కలుసుకుంటున్నాను. ప్రభుకు స్తోత్రం. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట మీ అందరినీ ఆశ్చర్యముగా ఈ దినమంతా ఆయన నడిపించబోతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు మీ అందరి మీద కొలతలేని దేవుని కృప నిలిచి ఉండునుగాక. ప్రభువుకు స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చే మాటల మనం విందామా? ప్రకటన గ్రంథం 1:6లో మనలను ప్రేమించి తన రక్తము చేత మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఒకప్పుడు ప్రభువును ఎరుగకుండా ఉన్న మనలను ప్రభు వెదికి వచ్చి ఆయన రక్తము చేత మన పాపములను కడిగి, ఈ వాక్యములో చెప్పబడినట్లుగా సమస్త పాపములను ప్రభు క్షమించి మరచిపోయి మనలను రాజులైన యాజకులనుగా చేశాడు. ఇందులో ప్రత్యేకముగా ఈ ఉదయకాల సమయమున మీకు చెప్పాలనుకునే విషయం, ప్రభు మిమ్ములను రాజరికపు అభిషేకముతో నింపుటకు ఇష్టపడుచున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దీనిని గురించి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉంది. మా దేవుని ఎదుట వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రభు చిత్తమైతే రేపటి దినమందు దీనినే మాట్లాడాలని ప్రభు ప్రేరేపించాడు. ఈరోజు మీకిచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదపు మాట, ఒక రాజుకు చెందిన అభిషేకం, రాజునకు చెందిన అభిషేకం. ఈ వచనములో చదువుతున్నాం, మేము ఈ భూమిని భూలోకమందు ఏలుదుము, భూలోకమందు ఏలుబడి చేయుదుము. ఇక్కడ మనము గమనించినట్లయితే పరిపాలన, రాజు, పాలకులు అలాగూ అనుకోకూడదు. మీరు పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు ఆత్మచేత వ్రాయబడ్డాయి. అలాగైతే దేవుని బిడ్డలమైన మన పాదముల క్రింద కొన్ని ఆశీర్వాదములు ఉంచాడు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథములో వాక్యము తెరచి కీర్తనలు 8:6లో ఒక చక్కటి వచనమును మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. కీర్తన 8:6, నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు, సమస్తము అతనికి మీరు లోబరచారు. చక్కటి మాట, వానికి అధికారమిచ్చియున్నావు. దేవుని బిడ్డ, మీకు ఒక ఏలుబడి, ఆ యొక్క భాగ్యాన్నిచ్చాడు. సమస్తమును మీ పాదముల కింద ఉంచాడు. ఈ ఆశీర్వాదమును ఇదివరకే ప్రభు మీకు ఇచ్చాడు. అలాగైతే దీన్ని మీరు ఎలాగూ పొందుకోవాలంటే, ఈ ఏలుబడి అధికారమును మీ చేతికి మీరు తీసుకోవాలి. ప్రభువా, ఈ భూమి మీద ఉన్న సమస్త ఆశీర్వాదములు నాకు చెందినవి. భూమి దాని సంపూర్ణత యెహోవాదే అని వ్రాయబడింది కదా, మీకోసమే ప్రభు ఉంచాడు. కనుక ప్రభు ఆస్తిని, ఇంటిని, గృహమును, పిల్లలను, ఆర్థికమును ప్రభు ఉంచాడు. వీటన్నిటిని నేను స్వతంత్రించుకుంటాను అని విశ్వాసపు కన్నులతో చూచి విశ్వాసముతో ప్రార్థించండి. సరేనా? ప్రార్థించుదామా? అలాగే కళ్ళు మూసుకొని ఉన్న చోట నమ్మకముతో ప్రార్థించండి. రేపటి దినం ఇదే వచనములో ఇంకొక కోణములో మీతో మాట్లాడేటప్పుడు మీరు వినాలని ఈరోజే చెప్పుతున్నాను. అలాగే ప్రార్థించుదాం. చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన తండ్రి, ప్రభు అయిన యేసు నామములో ప్రభువా దేవా, మాకు భూమి మీద అధికారమునిచ్చారు. సమస్తమును మా పాదముల క్రింద లోబరచారు. మీకు కోట్ల కొలది స్తోత్రములయ్యా. మా కొరకు మీరు ఉంచారు, మీ బిడ్డల కొరకు ఉంచారయ్యా. కనుక మీ బిడ్డలకు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదముకై ఇంటిని, బిడ్డలను, స్వస్థతను, ఆరోగ్యమును, సమాధానమును, ఏలుబడిని, ఆర్థికమును, అభివృద్ధిని దయచేయుదురుగాక. ఇంకొక వైపు
ఆత్మీయ ఆశీర్వాదములతో నింపండి. ఈ దినం ఒక సమాధానము దినముగా ఉండబోతున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. దేవుడు దయాళుడు. ప్రభువునందు విశ్వాసముతో ప్రార్థించారు. ఇక మీదట బాగా స్తోత్రం చెల్లించండి. ఎప్పటిలాగానే చెప్తున్నాను, ఏంటది? ఎదుటి వారికి షేర్ చేయడం మర్చిపోకూడదు. వీలైతే జీసస్ మీట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను అనేకులకు తెలియపరచండి. ఎక్కడైనా దేవుడు నన్ను ఆశీర్వదించడా అన్న అంగలార్పుతో ఉన్న ప్రజలు కోట్ల మంది మన దేశంలో ఉన్నారు కదా. ఎందుకు ప్రభు అందుకొరకు మిమ్మల్ని వాడుకోకూడదు? ఈరోజే పని చెయ్యండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.